హలో ఆల్ వెల్కమ్ టు కర్నా ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. రీసెంట్గా మన జనవరి 2025 సంక్రాంతి మూవీస్ అయితే మూడు అయితే రిలీజ్ అయ్యాయి. ఆ మూడిట్లో మనకి ఏది బెస్ట్, ఏ మూవీ బెస్ట్ అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. అంతేకాకుండా ఈ వీడియో మనకి నా యొక్క స్పందన మాత్రమే, ఎందుకంటే ఈ మూడు మూవీస్ నేను చూడడం జరిగింది నిన్నటితోటి. ఈరోజు మార్నింగ్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మినిమం 2 hours పట్టొచ్చు రావడానికి. ఇంక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా గేమ్ చేంజర్ మూవీ ఒకే ఒక విషయం చెప్తాను. చాలామంది నెగిటివ్ రివ్యూ స్ప్రెడ్ చేశారు దీని మీద, కానీ ఈ మూవీ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ మూవీ ఏ జోనర్ వాళ్ళకి అంటే ఎవరికి నచ్చుద్ది అంటే, ఒక మాస్ని ఇగ్నోర్ చేసేవాళ్ళు, కామెడీని ఇగ్నోర్ చేసేవాళ్ళు, అంటే 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 సొసైటీకి సంథింగ్ కొంచెం రిలేటివ్గా మైండ్ సెట్ ఉన్న వాళ్ళకైతే ఈ మూవీ చాలా పిచ్చి పిచ్చిగా ఎక్కేస్తుంది. అంతేకాకుండా ఈ మూవీ సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్ ఈ రెండు కాకుండా ఈ మూడిట్లో గేమ్ చేంజర్ కూడా నాకు ఒక మంచి మూవీగానే, బెస్ట్ మూవీగానే అనిపించింది. ఎందుకు అలా అనిపించిందంటే, ఈ యొక్క మూవీ చాలా చాలా సిస్టమేటిక్గా, కొంచెం ప్రాసెస్గా చాలా చాలా బాగుంది, నాకు నచ్చింది. సెకండ్ వన్ డాకు మహారాజ్ ఏం లేదు, 20 మినిట్స్కి ఫైట్లు, మాస్ ఎలివేషన్స్, తమన్ బీజియం, సినిమా సూపర్గా, ఎలివేషన్స్కి అయితే తగ్గేదేలే అన్నది. ఈ మూవీ మాత్రం బాలయ్య ఖాతాలో ఇంకో సూపర్ హిట్ పడిందని నేను భావించాను, అట్లానే అయ్యింది. తర్వాత థర్డ్ వన్ సంక్రాంతికి వస్తున్నాం. పక్కా సంక్రాంతి మూవీ అయితే ఇదే అని నేను చెప్తున్నాను. ఎందుకంటే కామెడీ జోనర్స్ అంటే సంక్రాంతి అంటే ఫ్యామిలీతో మనం చూసే సినిమాలు, అవునా కదా? ఫ్యామిలీ జోనర్ని ఇది ఆకట్టుకునే విధంగా ఈ యొక్క మూవీ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ యొక్క మూవీలో మనకి సంక్రాంతికి వస్తున్నాం ఈ యొక్క మూవీ చాలా కామెడీ ఎంటర్టైన్. ఏంటంటే ఈ యొక్క మూవీ కొంచెం తన లవర్కి అంటే ఎక్స్కి కొంచెం ప్రాబ్లం అయితే ఇతను వెళ్ళి ఎలా సాల్వ్ చేశాడు, మళ్ళీ భార్య ఏం చేసింది అంటే కామెడీగా చూపించారు. రొట్ట స్టోరీయే, బట్ దాన్ని తీసుకువెళ్ళే విధానంలో అనిల్ రావిపూడి సక్సెస్ స్టోరీ అయితే నడుస్తూ ఉందన్నమాట. ఎందుకన్నానంటే సక్సెస్ స్టోరీ పటాస్ కాడి నుంచి ఇప్పుడు వచ్చిన సంక్రాంతి వస్తున్నాం కాడి నుంచి అన్నీ ఇతను సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందించాడు. ఒక్క ఫ్లాప్ లేకుండా ఉన్న డైరెక్టర్లు ఇతను కూడా ముందంజలో ఉన్నాడని నేను చెప్తున్నాను. అయితే మూడిట్లో ఏది బెస్ట్ బాస్ అని మీరు అడిగితే నేను ఒకటే చెప్తానయ్యా, బాగా వినండి. నువ్వు కామెడీని బాగా ఎంటర్టైన్ అయ్యే పని అయితే నీకు సంక్రాంతికి వస్తున్న మూవీ బెస్ట్ మూవీ. తర్వాత నువ్వు మాస్ని బాగా అంటే యు ఆర్ యూత్ ఆర్ మాస్ని బాగా బాలయ్యకి బాగా ఎడిక్ట్ అనుకో, నీకు డాకు మహారాజ్ పిచ్చిగా ఎక్కేస్తుంది. లేదు సింపుల్గా సిస్టమేటిక్గా ఉండే నీ మైండ్ సెట్కి నీకు గేమ్ చేంజర్ పిచ్చిగా ఎక్కేస్తుంది. ఏ మూవీని మనం తక్కువ అంచనా వేయట్లేదు, ఏ మూవీకి తప్పులు లేవు. నేను చెప్తున్నా కదా, ఒక్కొక్క సినిమా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంటే అనిల్ రావిపూడి ఖచ్చితంగా 6 నెలల్లో తీసేసేళ్ళండి, అది తర్వాత విషయం. కానీ ఒక్క సినిమా అంటే గేమ్ చేంజర్కి 2-3 సంవత్సరాలు పట్టిన దాన్ని నువ్వు 2 నిమిషాలు నెగిటివ్ రివ్యూస్ చేసి నిన్ను కొన్ని లక్షల కోట్ల మంది చూస్తున్నారు, అవునా కదా? అంతే కదా. కాబట్టి నువ్వు ఏ సినిమాకి వెళ్ళాలి అనేది నీ ఊహకే వదిలేస్తున్నా. కాబట్టి గేమ్ చేంజర్కి నెగిటివ్ రివ్యూ స్ప్రెడ్ చేశారు, ఇది నాకు బాగా నచ్చలేదు. డాకు మహారాజ్ తమను బీజియంకి హైలైట్ అయిపోయింది, ఎలివేషన్స్కి. సంక్రాంతి వస్తున్నాకి కామెడీ. కాబట్టి నువ్వు ఈ మూడిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటావు? నేను సెలెక్ట్ చేసింది ఏంటంటే, నేను 3కి వెళ్ళాను కాబట్టి మీకు అర్థమైపోయినద్ది. ఖచ్చితంగా ఈ 3 చూడాలనుకున్నాను, చూశాను. అంటే మనలో కొంచెం సిస్టమేటిక్గా ఉంది, కామెడీ ఉంది, మాస్ ఉంది కాబట్టి నాకు ఈ 3 పిచ్చిగా ఎక్కేసాయి. కాబట్టి నువ్వు ఏ సినిమాకి వెళ్ళాలనుకుంటున్నావు? నేను చెప్పాను కదా, నువ్వు సిస్టమేటిక్గా కొంచెం సొసైటీ గురించి ఆలోచించేవాడు అయితే నీకు గేమ్ చేంజర్ పిచ్చిగా ఎక్కేస్తుంది. నువ్వు మాస్కి బాగా ఎడిక్ట్ అయ్యావు అనుకో, నీకు మాస్కి ఎలివేషన్స్కి డాకు మహారాజ్ నీకు ఎక్కేస్తుంది.
లేదనుకో నువ్వు కామెడీగా సింప్లీగా ఉండాలనుకునేదైతే నీకు బాగా ఫ్యామిలీతో చూడాలనుకునేదైతే ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం. ఈ యొక్క 3 మూవీస్ నేను చెప్పడం జరిగింది. ఈ యొక్క వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి గంట సింహం